జై కాంగ్రెస్. మీ అందరి మనందరి గుండె చప్పుడు పాలమూరు ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మక్తల్ నియోజకవర్గ దశాబ్దాల కలగా మిగిలిపోయినటువంటి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చినటువంటి నాయకుడు గత దశాబ్ద కాలంగా సమస్యగానే మిగిలిపోయినటువంటి సంగెంబండ సమస్యకు పరిష్కారం అందించినటువంటి ప్రజా నాయకుడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి, మీ అందరి అభిమాన గౌరవ శాసనసభ్యులు శ్రీహరి ముదిరాజ్ గారికి, చిట్టెం నర్సిరెడ్డి గారి, చిట్టెం వెంకటేశ్వర రెడ్డి గారి రాజకీయ వారసురాలు శాసనసభ్యురాలు చిట్టెం పర్ణికారెడ్డి గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు జితేందర్ రెడ్డి గారికి, టీసీసీ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు బనజా తిరుపతయ్య గౌడ్ గారికి, సరితమ్మ గారికి, మక్తల్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ శాసనసభ్యురాలు సీతా దయాకర్ రెడ్డి గారికి, బాలకృష్ణారెడ్డి గారికి, నాగరాజ్ గౌడ్ గారికి, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, రవికుమార్ యాదవ్ గారికి, గోపాల్ రెడ్డి గారికి, లక్ష్మారెడ్డి గారికి, తులసిరాజ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు జలంధర్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మక్తల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అశేష ప్రజానీకానికి మీకందరికీ చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొదటగా ఈ వేదిక నుంచి గత నెల పై నుంచి ఈ లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని నిద్ర ఆహారాలు మాని ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నది వంశీచంద్ర రెడ్డి కాదు, మేమే పోటీ చేస్తున్నాం అన్నట్టుగా అత్యంత కష్టపడి పని చేస్తున్నటువంటి ఈ లోక్సభ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడికి, కార్యకర్తకి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మన నాయకులు, కార్యకర్తల శ్రమ వల్ల ఈ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీతో గెలిచి రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో చాటాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనే మాట తెలియజేస్తున్నాను. ఇవాళ మీరందరూ ఎన్నో ఎన్నికలు చూసుంటారు, కానీ గతంలో మనం చూసినటువంటి ఎన్నికలకు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి 13వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికకు చాలా తేడా ఉన్నది. ఈ ఎన్నిక కేవలం వంశీచంద్ర రెడ్డికి ఇంకొక అభ్యర్థికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక కాదు. వంశీచంద్ర రెడ్డికి ఒక అభ్యర్థి, ఇద్దరు అభ్యర్థులకు మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నిక కాదు. వంశీచంద్ర రెడ్డి పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇంకొక పార్టీకి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నిక అస్సలు కానే కాదు. ఈ ఎన్నిక పాలమూరు భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఎన్నిక. ఈ ఎన్నిక పాలమూరు భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి ఎన్నిక. ఇవాళ పాలమూరు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి ఎన్నిక మే 13 నాడు జరగబోయేటువంటి ఎన్నిక. పాలమూరు ప్రజలందరూ కూడా, మరీ ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గ ప్రజలు ఇవాళ నిర్ణయించుకోవాలి.
పాలమూరుకు ఓటేద్దామా, పాలమూరుకు వెన్నుపోటు పొడిసే శక్తులకు ఓటేద్దామా? మక్తల్ ప్రజలు నిర్ణయించుకోవాలి. మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మక్తలు, మాగనూరు, కృష్ణ, ఉట్కూరు, నర్వా, ఆత్మకూరు, అమరచింత మండలాల ప్రజలందరి వారు నిర్ణయించుకోవాలి. మన ఆత్మ గౌరవమైనటువంటి రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో పెంచనీక ఓటేయాలా? మనము మనల్ని ఓడగొట్టనీకే, మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయనీకే ఏకమైనటువంటి బీఆర్ఎస్ బీజేపీకి ఓటేయాలన్నా ఈ ప్రాంత ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇవాళ గత 10 సంవత్సరాలు మనం చూసినాము. రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇద్దరు కూడా మనల్ని పరాయి వాళ్ళ లెక్క చూసిండ్రు. స్వరాష్ట్రంలో ఉండి కూడా పరాయి రాష్ట్రంలో ఉన్నట్టుగా మన పట్ల వ్యవహరించిండ్రు. కానీ మన ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడుపుల కసి పెట్టుకొని పనిచేస్తున్నాడు. 10 ఏళ్ళు మమ్మల్ని బానిసల లెక్క చూసిండు కదా, మా పాలమూరు పౌరుషమేందో చూపిస్తాం మీకని, మా మక్తల్ పౌరుషమేందో చూపిస్తామని మన మక్తల్ నియోజకవర్గానికి సాగునీరు తెచ్చిండు, మన సంగెంబండ సమస్యకి పరిష్కారం తెచ్చిండు. అంతేకాదు మన మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడానికి ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు స్వయంగా మన మధ్యకి ఇవాళ రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, ఈ ఎన్నిక ద్వారా మనము మన పాలమూరుని గెలిపించుకుందాము, మన పాలమూరు ఆత్మ గౌరవాన్ని గెలిపించుకుందాము, మన పాలమూరు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి బలాన్ని ఢిల్లీలో పెంచుదాము. రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో పెంచడం ద్వారా సోనియమ్మ కొడుకు, మనకు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కొడుకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుందామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, ప్రచారంలో భాగంగా నేను వీలైనంత వరకు ప్రతి గ్రామానికి వచ్చి, ప్రతి తలుపు తట్టి, ప్రతి ఒక్క ఓటరు దేవుడిని కలిసి నాకు ఓటేయమని విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేసినాను. కానీ సమయాభావం వల్ల మీ అందరినీ మీ గ్రామానికి వచ్చి, మీ ఇంటికి వచ్చి కలవలేకపోయినాను. నన్ను పెద్ద మనసుతోటి మీరందరూ కూడా అర్థం చేసుకొని, సమయాభావం వల్ల ప్రత్యక్షంగా మీ దగ్గరికి రాలేకపోయినానని నన్ను క్షమించి, నన్ను పెద్ద మనసుతో అర్థం చేసుకొని, నన్ను ఒక పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిగా కాకుండా మీ కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా, మీ కష్టాలను తీర్చే ఆలోచన చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తిగా, మీ అందరి బిడ్డలాగా నన్ను ఆదరించి మీ అందరికీ సేవ చేసే అవకాశం కలిగిస్తూ, మీ అమూల్యమైన ఓటు, నా గుర్తు సోనియమ్మ గుర్తు, మల్లికార్జున్ ఖార్గే గారి గుర్తు, రాహుల్ గాంధీ గారి గుర్తు, మన రేవంత్ రెడ్డి గారి గుర్తు, టిఆర్ ముదిరాజ్ గారి గుర్తు, పేద ప్రజల గుర్తు, ప్రతి ఒక్క దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల గుర్తు, రైతులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మీ అందరి గుర్తైనటువంటి చెయ్యి గుర్తు పైన ఓటేసి మే 13 నాడు జరిగేటువంటి ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 2 పై ఉండేటువంటి చెయ్యి గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ, నన్ను గెలిపించడం ద్వారా మీకందరికీ, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి సేవ చేసుకునే అవకాశము మీరందరూ నాకు కలిగియాలని రేవంత్ రెడ్డి గారి అండతో, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఒక సామాన్య కార్యకర్తలాగా పనిచేస్తూ మీకు సేవ చేస్తానని మీకందరికీ మాట ఇస్తూ, జై కాంగ్రెస్.
చేతి గుర్తుకే. నాకు ఓటేస్తా అని మాటిచ్చే వాళ్ళందరూ ఒక్కసారి చెయ్యి లేపి